అందరికీ శుభం. శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో అవసరమైన భక్తులకి సత్య సందేశం. కర్కాటక రాశి వారికి శని యొక్క చెడ్ పీరియడ్ ఎప్పుడెప్పుడో తెలుసుకోవాలంటే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో ముందుగా ఇప్పుడు మనం శని పీరియడ్ అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి తన బుద్ధిని శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానంతో భగవంతుని చేరటానికి ఈ భూమిపై పుట్టింది. 100 చెడుకర్మలైన జ్ఞానాగ్నిలో మాత్రమే దహించిపోతాయన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే శని భగవానుడు మన జీవితంలో మనం ఎంత లౌకిక జ్ఞానాన్ని ఎంత పారమార్థిక జ్ఞానాన్ని పొందినామో కొలవడానికి శని పీరియడ్ పెట్టింది. ఏలినాటి శని అంటే ఇది 7.5 సంవత్సరాలు ఉంటుంది, మన విద్యాభ్యాసంలో సంవత్సర పరీక్షలాగా. ఇక అష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 6 నెలల పరీక్షలాగా. ఇక అర్ధాష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 3 నెలల పరీక్షలాగా. ఇవి ప్రతి వారి జీవితాల్లో ప్రతి 30 సంవత్సరాల్లో ఒక మారు ఈ 3 పీరియడ్లు వస్తుంటాయి. ఈ పీరియడ్లో మనకు శారీరక మానసిక కష్టాలు కలుగుతుంటాయి. ఈ కష్ట నష్టాల వల్ల మన చెడు కర్మ తొలుగుతుంది. దాని స్థానంలో అనుభవ జ్ఞానం ఆత్మజ్ఞానం నిండుతుంది. మనం ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మన పూర్వజన్మ చెడు కర్మల తీవ్రత కొంత తగ్గుతుంది. శనీశ్వరుణ్ణి మంచి చేసుకోవడానికి కొన్ని సులభ మార్గ పద్ధతులను శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు సూచించారు, అందించారు. వాటిని పాటించితే ఏ రోజుకు ఆ రోజు మన పరిస్థితులు చక్కబడతాయి. ఈ సంకల్పాన్ని 40 రోజులు వింటూ పఠించండి. ఓపిక ఉన్నవారు 3 వేలలందు వింటూ పఠించవచ్చు. మీకు వీలైన సమయాల్లో వింటూ పఠించండి. మీరు శ్రీ స్వామివారి రక్షణ పరిధిలో ఉంటారు, రక్షణ పొందుతారు. తప్పకుండా వింటూ పఠించండి. కలిమాయ శక్తుల ప్రభావం సామాన్యంగా లేదు, ప్రపంచవ్యాప్తంగా బలీయంగా ఉంది. ఎన్ని సంపదలున్నప్పటికీ వాటిని కొన్ని సందర్భాల్లో కలిమాయ శక్తులు పొందనీయవు. కాబట్టి కలిమాయ శక్తుల నుండి బయటపడాలంటే శ్రీ స్వామివారి రక్షణ పొందండి. మీ శని దోషాలు తగ్గుతవి, పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. పఠించిన వారందరికీ నవగ్రహ దోషాలు తగ్గుతవి, కలిమాయ దరిజేరదు. ఇప్పటి వరకు అనేక మంది ఎవరికి కావలసిన మంచి ఫలితాలను వారు పొందినారు, పొందుతున్నారు. మీరు కూడా పొందే ప్రయత్నం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ దినదినాభివృద్ధి కలుగుతుంది. కలగాలని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మేము కూడా కోరుతున్నాం. ఇది మా సంకల్పం. మా దివ్యాశిస్సులు కూడా మీకు అందిస్తున్నాం. ఇప్పుడు మీరు కర్కాటక రాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఎప్పుడో తెలుసుకొని జాగ్రత్త పడండి. కర్కాటక రాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఈ విధంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు: 1వది 9/2/2023 నుండి 17/4/2025 వరకు అష్టమ శని చెడు సమయం. 2వది 24/4/2030 నుండి 29/5/2032 వరకు 11ంట శని ఉంటాడు, ఇది మంచి సమయం. 3వది 29/5/2032 నుండి 15/10/2038 వరకు ఏలినాటి శని, ఇది చెడు సమయం. 4వది 15/10/2038 నుండి 28/9/2041 వరకు 3ంట శని ఉంటాడు, ఇది మంచి సమయం. 5వది 28/9/2041 నుండి 21/12/2043 వరకు అర్ధాష్టమ శని, ఇది చెడు సమయం. 6వది 27/12/2046 నుండి 31/12/2049 వరకు 6వ శని, ఇది మంచి సమయం. ఈ శని సమయంలో శని మీకు అనుకూలించాలంటే ఇప్పుడు మీరు వినుకుంటూ పఠించవలసిన సంకల్పం: ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య ఓం పద్మధ్వజాయ విద్మహే హేమరూపాయ ధీమహి తన్నో సోమ ప్రచోదయాత్.
ఓం శ్రీం రోహిణీ చంద్రాయ నమః. కర్కాటక రాశ్యాధిపతి అయిన చంద్రుని బలం నాకు పెరగాలని, ఈ రోజున్న తిథి వారం నక్షత్రం నాకు అనుకూలించాలని, నాకు నవగ్రహ దోషాలు తగ్గాలని, కలిమాయ తొలగాలని, కాలం నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. నా పూర్వ జన్మల్లో నేను తెలిసి తెలియక చేసిన చెడు కర్మల వల్ల ప్రాప్తించిన దోషాలేమైనా ఉంటే అవి అన్ని తొలగాలని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగాలని, నాకు నా పిల్లలకు దినదినాభివృద్ధి ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాకు లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానం లభించి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. సోషల్ మీడియా ద్వారా కలిమాయ శక్తుల ప్రభావం నాపై, నా పిల్లలపై పడకుండా మంచి జ్ఞానాన్ని మాత్రమే నేను, నా పిల్లలు పొందగలగాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవిందమాంబా దేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు, నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ నా సంకల్ప యజ్ఞాన్ని మీ దివ్యానుగ్రహం కొరకు నా మనస్సు పూర్తిగా మీ ముందుంచుతున్నాను. నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని, జ్ఞానం పెరగాలని, శ్రీ స్వామివారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను, పఠిస్తున్నాను. ఇది మమ సంకల్పము. ఇప్పుడు ఇది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అచ్చమ్మగారి కోరిక మేరకు మొట్టమొదటిసారిగా అచ్చమ్మగారికి మరియు బనగానిపల్లె పురజనులకు బోధించినటువంటి కాలజ్ఞానం 4వ భాగము. ఇది వినండి. పల్నాటి సీమాకు పాందుడొక్కండు చనుదెంచి కను బ్రాహ్మి ధనములను ద్రోచు, పల్నాటి ప్రజలెల్ల పచ్చి ఆకులను మేకలా రీతిగా మేయుదూరమ్మ. తలలు రెండున్న కుందనపు నక్రంబు శ్రీగిరి భ్రమరంబ చెంతకు వచ్చి చోద్యంబుగా ప్రజలు చూచుచుండంగా అమ్మ విగ్రంబులో నైక్యమైపోవు. యాగంటి బసవన్న అట్టె తాలేచి విశ్వంబు కంపింప పెనురంకె వేయిచు, బదులుగా శ్రీగిరి బసవేశ్వరుండు బ్రహ్మాండ మదరంగ పరరంకె వేయిచు. కొండలు బ్రద్దలై గుండ్లు పైకెగురు, కృష్ణలో బంగారు కెరటాలు లేచు, పాతాల గంగమ్మ పైకెక్కి వచ్చు, మల్లయ్య పాదాలు చల్లంగగడుగు, జ్యోతిర్మయంబాగు క్షోణీతలమ్ము. ఇట్టి అపూర్వంబులెన్నైన పుట్టు దేవరహస్యాలు తెలియంగరాదు, ముందింక మరికొన్ని ముచ్చటించెదను, ఈ భవిష్య పురాణమెంతైన గలదు. భూతలంబున వీర భోగ వసంత రాయుండనై వెండి రాజుగా బుట్టి, అవినీతి ఎల్లడ నంతమొందించి పాపవర్తనులాను పట్టి శిక్షించి, దైవ దూషకులాను తద్దదండించి, ధర్మదేవత గొప్పతనము రక్షించి, శాంతి సౌఖ్యంబూల చక్క స్థాపించి, రాజ్యమేలత రామ రాజ్యంబుగాక. నా భవిష్యద్వాని నమ్ము వారలకు, శ్రద్ధతో భక్తితో చదువు వారలకు, వినువారలకు వినుపించు వారలకు, నన్ను నమ్మి సేవించు నా భక్తులకును సకలార్ధ లాభము సమకూరునమ్మా. ఇతర చింతన మాని ఏ ప్రొద్దు నీవు మనసారని మహామంత్రరాజమును జపించుచుండుము, జన్మత్తరించు పరమాత్మ సాయుజ్య భాగ్యంబుగల్గు. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.
ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.